అమ్మా ఈశ్వరి, నీ గురించి నాకు తెలుసు. నువ్వనుకున్నది సాధించటం కోసం ఎంతైనా కష్టపడతావు, దేనికి వెనకాడవు. ఈ పోటీలో కూడా నువ్వంతే పట్టుదలతో, అంతే మనోనిబ్బరంతో గెలవటానికి పోరాడతావని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ పెద్దమ్మా. కానీ తాతయ్య గురించే నా ఆలోచన అంతా. నువ్వేమీ ఆలోచించకు. తాతయ్యకి నేనేదో విధంగా సర్ది చెప్తానులే. సరే పెద్దమ్మా, నేను వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తాను. సరే. ఏంటి, ఒక రౌండ్ అయిపోగానే ఈ పోటీలో గెలిచేస్తా అనే ధీమా వచ్చినట్టుంది? గెలవగలననే అహం పెరిగినట్టుంది? వెలిగే దీపం ఆరిపోవడానికి పెద్దగా కారణాలు అవసరం లేదు రుద్రగారు. విపరీతమైన గాలి వీస్తే చాలు. ఈ గెలుపు ఓటములు కూడా అలాంటివే అని నాకు కూడా తెలుసు. అందుకే ధీమాని నా దగ్గరికి రానివ్వను, అహాన్ని అరక్షణం కూడా నా దగ్గర ఉండనివ్వను. ఎంత లేదన్నా గెలవగలననే నమ్మకం అయితే ఏదో ఒక మూలను ఉండే ఉంటుంది కదా. ఆ నమ్మకాన్ని మరీ అంత పెంచి పోషించకు. ఎందుకంటే సెకండ్ రౌండ్లోనే నువ్వు వెళ్ళిపోవచ్చు. సరే, అది చూద్దాం. మీ ఊహ నిజమవుతుందో, నా సంకల్పం నెరవేరుతుందో. రుద్ర సార్, మీరు అడిగిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. కూర్చో. ఇందాక కింద పడ్డావు కదా, దెబ్బ బాగా తగిలిందా? ఏది చూడనివ్వు. పర్లేదు. నన్నది తెలుసే, నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే. చేసేస్తాను, చూసేస్తాను అని దూకితే సరిపోదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. రుద్రగారు, మనసులో ఇంత అభిమానం, ప్రేమ పెట్టుకొని ఎందుకు ఆ హోటల్ విషయంలో నాతో అంత కటువుగా మాట్లాడతారు, అంత కఠినంగా ప్రవర్తిస్తారు? నేను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాను. ఆ ఒక్క హోటల్ విషయంలో నువ్వు మాత్రం ఎందుకంత మొండిగా ఉంటున్నావు? ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తిస్తావు? అదే మా అమ్మ జ్ఞాపకమని మీకు కూడా తెలుసు కదా. దాన్ని ఒక మట్టి గోడలా కట్టడంలా నేను చూడడం లేదు. దానిలో మా అమ్మ ఆశయముంది. దాన్ని సజీవంగా ఉంచడం నా బాధ్యతని రాజేశ్వరి విలాస్ నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ ఒక్క విషయం మీరు వదిలేస్తే మనిద్దరం ఎంతో సంతోషంగా ఉండొచ్చు. కరెక్ట్గా చెప్పావు ఈశ్వరి. ఆ ఒక్క విషయం గురించి నువ్వు కూడా మర్చిపోతే మనం చాలా ఆనందంగా ఉండొచ్చు. దాన్ని మర్చిపోవడం నాకు సాధ్యం కాని పని రుద్రగారు. దెన్ నీతో హ్యాపీగా గడపడం నాకు కూడా అంత సులువు కాదు. ఎందుకింత చిన్న విషయాన్ని పట్టుకుని వేలాడుతున్నారు? అది నాకు చాలా పెద్ద విషయం. నన్ను నువ్వు ఎదిరించే విషయం. నాకు ప్రతి క్షణం అడ్డుపడే విషయం. అది కాదు రుద్రగారు.
ఎంతకాలం ఆ హోటల్ని పట్టుకుని వేలాడతావో, ఎంతకాలం నువ్వు నా దారికి అడ్డొస్తూ ఉంటావో నేను చూస్తాను. అన్నిటికంటే ముందు ఈ సెకండ్ రౌండ్ నువ్వు గెలవాలి కదా. ముందు అది చూడు. ఆ? నువ్వు ఆల్రెడీ మొదటి రౌండ్ గెలిచేశావు. నెక్స్ట్ రౌండ్ కూడా ఇదే పంతంతో, ఇదే పట్టుదలతో పార్టిసిపేట్ చేస్తే గెలుపు నీదే అవుతుంది. ఏమో ఆంటీ, మీరన్నట్టు ఈశ్వరి చాలా గట్టి పిండం. చివరి 10 నిమిషాల్లో కూడా అదరగొట్టే వంటకం చేసి అందరినీ మెప్పించేసింది. ఈ లెక్కన తనని గెలవడం కొంచెం కష్టమేమో అనిపిస్తుంది. అయ్యో శృతి, కష్టం కష్టమని నీలో నువ్వే భయపడితే నిజంగానే నువ్వు వెనకబడిపోతావు. ధైర్యంగా ఉన్నప్పుడే కాస్త ముందడుగు వేస్తావు. ఖచ్చితంగా గెలిచి తీరతావు. ఆంటీ, మీకు ఇంకో సీక్రెట్ చెప్పాలి. ఏంటి శృతి? నిజానికి నేను పెద్ద ఆరితేరిన షెఫ్నేం కాదు. అవునా? మ్, మరి నీ సర్టిఫికేట్? ఆ, అదేదో ఫేక్ సర్టిఫికేట్ పెట్టేశానులేండి ఆంటీ. ఫేక్ సర్టిఫికేటా? నువ్వు మామూలు దానివి కాదు. సర్లే, ప్రస్తుతానికైతే వాళ్ళు నమ్మేశారు కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? మొదటి రౌండ్లో వంటకం ఏదో కొంచెం కష్టపడి చేసేసాను, కానీ నాకు మిగిలిన వంటలు ఏవి పెద్దగా రావు. సరే అయితే ఒక పని చేద్దాం. ఏంటంటీ? నువ్వు బ్లూటూత్ ఆన్ చేసుకొని చెవిలో పెట్టుకో. నేను ఆన్లైన్లో వీడియోలు చూస్తూ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా నువ్వు వండుతూ మేనేజ్ చేసేయ్. అప్పుడు ఎలాంటి వంటకాన్నైనా సరే షెఫ్లకే సూపర్ షెఫ్ చేసినట్టు చేసి పడేయొచ్చు. అంతే అంటారా ఆంటీ? నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు శృతి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంకేమైంది శృతి? ఏం లేదా ఆంటీ, నా గురించి ఎవరికీ తెలియదు కదా అని ఫేక్ సర్టిఫికేట్ పెట్టేశాను. కానీ ఆ బుజ్జిమ్మకి నా గురించి బాగా తెలుసు. నా బండారం ఎక్కడ బయట పెట్టేస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది ఆంటీ. శృతి, మనం ఇలా భయపడుతూ ఉంటే అవతల భయపెడుతూనే ఉంటారు. అందుకే కాస్త ధైర్యంగా ఉండాలి. ఆ బుజ్జమ్మ అంతవరకు వస్తే మనం ఏదో ఒకటి చేద్దాం. పద. అవునవును, ఆ శృతి ఇక్కడే ఉంది. ఏదో వంట చేస్తాను, మంట పెడతాను అంటూ ఒక వంటల పోటీలో పాల్గొనడానికి వచ్చింది. నాకెందుకో శృతి మీద చాలా అనుమానంగా ఉంది. తను వంటల పోటీకి రావడమేంటో నాకేమీ అర్థం కావటం లేదు. ఆ గుట్టు ఎలా అయినా రట్టు చెయ్యాలి. శృతి, నీ సంగతి చెప్తానే. శృతి, ఆంటీ, నువ్వు ఇలాగే లైన్లో ఉండు. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, అలాగే వంట చెయ్యి. అలాగే ఆంటీ. వెల్కమ్ బ్యాక్ టు ద కాంపిటీషన్. మొదటి రౌండ్లో సక్సెస్ సాధించిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ సెకండ్ రౌండ్లోకి స్వాగతం. ఈ సెకండ్ రౌండ్ కొంచెం విచిత్రంగా ఉండబోతోంది, మరి కొంచెం ప్రత్యేకంగా ఉండబోతోంది. మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇవ్వబడతాయి, కానీ వంట వండడానికి కావలసిన వస్తువులు మాత్రం ఏదో ఒకటి మీ దగ్గర మిస్ అయి ఉంటుంది. అది లేకుండానే మీరు మమ్మల్ని మెప్పించే విధంగా వంటకం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ ముందున్న టేబుల్ని కవర్ చేసున్న క్లాత్ని ఓపెన్ చేయండి. మీకు ఏం ఇవ్వబడ్డాయో మీకు తెలుస్తుంది.
మై గాడ్, నాకు నైఫ్ ఇవ్వలేదు. అసలు కత్తి లేకుండా వంట ఎలా చేయాలి? ఏంటి ఐటమ్స్లో కత్తి లేదా? అవునా ఆంటీ, ఇప్పుడు నైఫ్ లేకుండా నేను వంట ఎలా చేయాలి? నాకు స్టవ్ ఇవ్వలేదు అంటే మంట లేకుండా నేను వంట ఎలా చేయాలి? మై గాడ్, నాకు గరిటలేవి లేవే. ఇది మీ తెలివితేటలకి సమయస్ఫూర్తికి ఒక పరీక్ష. మీరందరూ ఆరితేరిన చెఫ్లే, కానీ వండే గుణంతో పాటు కాస్త తెలివితేటలు కూడా మిక్స్ చేస్తే మీరు వండర్స్ సృష్టించే షెఫ్లు అవుతారు. ఇప్పుడు మీ సమయస్ఫూర్తిని ఉపయోగించి ఈ వంటలు ఎలా చేస్తారో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వావ్, సంధ్య చక్కగా ఆలోచించి గరిటెకు బదులు ఒక చెక్క పొలనే గరిటెగా వాడడం మొదలుపెట్టింది. వావ్, వండర్ఫుల్. శైలజ గారు స్మాషర్ లేకపోవడంతో తన దగ్గరున్న చెంబుని స్మాషర్గా వాడడం మొదలుపెట్టారు. దట్స్ గ్రేట్. ఈశ్వరి, ఆంటీ, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర లేని వస్తువుకి బదులు ఇంకొక వస్తువుని తెచ్చుకొని అందరూ వాడుతున్నారు. అంటే నువ్వు కూడా నైఫ్కి బదులుగా అలాంటిదే ఇంకేదైనా వాడొచ్చు. అసలు ఏం వాడాలంటే? ఏదైనా షార్ప్గా ఉన్న అద్దం ముక్క లాంటిది దొరుకుతుందేమో చూడు. కరెక్ట్ ఐడియా ఇచ్చారా ఆంటీ? ఇప్పుడే ఎక్కడైనా దొరుకుతుందేమో చూస్తానండి. స్టవ్ లేకుండా వంట చేయడం అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఈశ్వరి ఏం చేస్తుంది? ఒక షార్ప్గా ఉండే అద్దాన్ని శృతి వాడుతున్నారు. గ్రేట్. కానీ ఈశ్వరి గారికి మాత్రం ఎలాంటి ఆధారం దొరకలేదు, ఎలాంటి ఆలోచన చేయలేకపోతున్నారు. కాదు, కుదరదు, జరగదు అంటే వినలేదు. ఆఖరికి ఇప్పుడు ఓడిపోయిందనే పేరు తెచ్చుకోవడానికి ఇప్పటి వరకు ఎదురు చూసినట్టుంది. ఇంతకీ ఈశ్వరి ఏం చేస్తుంది? ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తుంది. ఏం లేకపోయినా వంట చెయ్యొచ్చు, కానీ స్టవ్ లేకుండా ఏం చేస్తుందా ఆంటీ? అయితే ఇక ఈ రౌండ్లో ఈశ్వరి ఓడిపోవడం గ్యారంటీ. ఎగ్జాక్ట్లీ ఆంటీ. సరే సరే, ఇప్పుడు నేనేం చేయాలో ముందు అది చెప్పండి. అబ్బా, స్టార్టింగ్లోనే ఏం చెయ్యాలో కూడా చెప్పాలా?
ముందు ఆ అద్దం ముక్కతో కూరలు కట్ చేయి. హ, సరే ఆంటీ. ఉమ్, ఈ శృతి ఎందుకో తేడాగా కనిపిస్తోంది. ఎవరికీ తెలియకుండా ఏదో చేస్తోంది. ఈశ్వరి ఓడిపోవడం ఖాయం. ఈశ్వరి ఏంటి ఎలాంటి స్టెప్స్ తీసుకోవటం లేదు, ఏం చేయాలో ఆలోచించటం లేదు. స్టవ్ లేకపోయేసరికి ఏం చేయాలో ఎలా చేయాలో తనకు అర్థం కావటం లేనట్టుంది. మీకిచ్చిన సమయంలో ఆల్రెడీ 20 నిమిషాలు అయిపోయింది. మరో 20 నిమిషాలు మాత్రమే మీ చేతిలో ఉంది. అమ్మ ఈశ్వరి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి ఆలోచించమ్మా. ఈశ్వరి ఏదో ఒక ప్రయత్నం చేస్తే బాగుండేది. ఛ! మరొక 15 నిమిషాలు మాత్రమే మీ చేతిలో ఉంది. హరియప్ హరియప్. ఈశ్వరి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి ఆలోచించమ్మా. నువ్వు చేయగలవు. ఫైనల్లీ ఈశ్వరి గారు ఒక అల్యూమినియం ఫాయిల్ని యూజ్ చేసి తన తెలివితో హీట్ క్రియేట్ అయ్యే విధంగా మార్చుకున్నారు. ఆంటీ, ఈ ఈశ్వరి మామూలుది కాదు. ఆ మట్టి బుర్రకి అంత గొప్ప ఐడియా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. తను వంట చేసేస్తుందంటే స్టవ్ లేకుండా వంట అంటే ఖచ్చితంగా ఈశ్వరి ఓడిపోతుందని నేను కూడా అనుకున్నాను. కానీ అసలు తనకి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఇప్పుడేం చేయాలండి? సరే సరే, నువ్వు కంగారు పడకు. మన ప్రయత్నం మనము చేద్దాం.
సరే ఆంటీ.